జై బాబా జై అందరికీ బాబా. మెహర్ బాబా की नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानवरूपा महिनि जनिंचिन मानवरूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांतत अंतमु చేసి అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము अव्यय मोक्षंबनु ग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో బాబా వారిని చక్కగా ఆహ్వానించుకున్నాం. ఆయన విఘ్నాలను బాపి విఘ్నరాజుల చక్కగా ఆశీనులై నవ్వుతున్నారు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దాం. అమ్మ జీ నాగమణి మీరు ఒక్క కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జీ నాగమణి గారు జై బాబా అమ్మ. జై బాబా అండి. జై జై బాబా అమ్మ. జై బాబా. మెహర్ బాబా కే జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహరు బాబా కరుణతో మమ్మేలుకో దేవ దేవా అవతారు మెహరు బాబా కరుణతో మమ్మేలుకో దేవ దేవా నీ ఇచ్చ లేకుండా ఆకైనా కదలదు నీ ఇచ్చ లేకుండా ఏ ప్రాణి నిలువదు అవతారు మీరు బాబా కరుణతో మమ్మేలుకో దేవ దేవా విశ్వకర్తవు నీవే విశ్వభర్తవు నీవే విశ్వమంతా నిండి నీలీల చూపేవు విశ్వకర్తవు నీవే విశ్వభర్తవు నీవే విశ్వమంతా నిండి నీలీల చూపేవు అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా తెలివి కందనది ప్రేమంటూ తెలిపావు తెలివితో నిన్ను తెలుసుకోలేరన్నావు
అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా సంద్రంలో అలలల్లే జీవాత్మలన్నీయు పరమాత్మలోనే ఒక్కటై ఉన్నవంటావు సంద్రంలో అలలల్లే జీవాత్మలన్నీయు పరమాత్మలో ఒక్కటై ఉన్నవంటావు అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా ప్రేమయే దైవము అది నేనంటావు ప్రేమయే సాధనం నిన్ను చేరుట కంటావు ప్రేమయే దైవము అది నేనంటావు ప్రేమయే సాధనం నిన్ను చేరుట కంటావు అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా కోరికలు సహజం కోరుటయు నైజం తృప్తి ఉంటే హాయి లేకుంటే దుఃఖమే అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా కలతలొస్తుంటాయి కల్లోలమవుతుంది నీ నామమే మాకు శరణంటూ బ్రతికేము కలతలొస్తుంటాయి కల్లోలమవుతుంది నీ నామమే మాకు శరణంటూ బ్రతికేము అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా అవతారు మేరు బాబా కరుణతో మమ్మేలుకో దేవదేవా అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి మురళి గారు జై బాబా జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కని తత్వంతో కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఏమిటంటే సంగీతంలో చాలా వివరణాత్మకమైన విషయాలు ఉన్నాయి. అంటే మామూలు ప్రాపంచికంగా పాడుకునే సంగీతం వేరు, ఆధ్యాత్మికంగా వైరాగ్యపరంగా తాత్వికంగా పాడుకోవడానికి మాత్రం పూర్తిగా ఒక విభాగమే ఉంది. అవి తత్వగీతాల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ పాడిన పాట తత్వం అంటారు దీన్ని. మనకి చాలా ఉన్నాయి. భక్తి సామ్రాజ్యంలో చాలా తత్వాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటాయి అవి. ఈ తత్వం అనేసరికి ఓన్లీ ఫిలాసఫీయే మన మస్తిష్కంలోకి వస్తుందన్నమాట. ఆ విధంగా ఈ భాగం వేరే ప్రక్రియ. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా అల్లాడదన్నది వాస్తవం, పూర్తిగా వాస్తవం. అది మనమంతా కూడా అనకేం కానీ బాబా ప్రేమికులందరూ కొద్ది గొప్ప అనుభవంలోకి వచ్చిన వాళ్ళే. నేను నిర్ద్వందంగా చెప్పగలను ఈ మాట. ఆయన 75 అవతార కాలంలో చాలా జరిగాయి ఇలాంటి సంఘటనలు. పరమేష్ఠి తాలూకు అనుజ్ఞ లేకుండా ఏమీ జరగదు అనేది వాస్తవం. నేను ఎప్పుడూ చదువుకున్న రోజుల్లో ఒక చిన్న సంఘటన చదివాను. అది యథార్థమా కాదా అనేది పక్కన పెడితే అందులోని తత్వం మాత్రం ఇప్పుడు ఈ ఆకైనా అల్లాడదు నా ఆజ్ఞ లేనిదే అన్నదానికి సరిపోతుంది. ఒకసారి నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ ఉండేటప్పుడు ఒక సముద్ర తీరంలో ప్రయాణిస్తూ ఉంటే అక్కడ ఆయనకు ఒక కపాలం దొరుకుతుంది. పుర్రె స్కల్, హ్యూమన్ స్కల్ అన్నమాట. ఆ స్కల్ మీద వెంటనే మరి ఈయన బ్రహ్మ మానస పుత్రుడు కదా, వెంటనే దాని చేతిలోకి తీసుకొని మా తండ్రి గారు, ఈయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు కదా, అందుకని మా తండ్రి గారు ఈ హ్యూమన్ బీయింగ్కి మస్తిష్కంలో ఏం రాశారో చూద్దామని తీస్తాడు ఆయన. ఆ స్కల్ నుదుటి మీద ఈ కపాలం బ్రహ్మలోకం వస్తుంది అని ఉంది. చూసారా గమ్మత్తు? అది భూలోకంలో సముద్రం ఒడ్డున దొరుకుతుంది. దాని నొసట మాత్రం ఇది బ్రహ్మలోకానికి వస్తుంది అని రాసి పెట్టుంది. నారదుడు నవ్వుకుంటాడు అనమాట. ఇదేమిటి మా తండ్రి గారు అన్ని ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు గమ్మత్తుగా, ఇది ఇక్కడ దొరుకుతూ ఉంటే బ్రహ్మలోకం వస్తుందని రాశారు ఏమిటి, ఇదేదో దీని సంగతి తేల్చుకోవాలి అని చెప్పి దాన్ని శంకలో పెట్టుకుని బ్రహ్మలోకం వెళ్తాడు ఆయన.
చూసారా? ఎంత ఏమరపాటుగా జరిగిన సంఘటన చూడండి ఇది. అసలు అందులోని విషయం బోధపడదు. అందుకే ఆధ్యాత్మిక విషయం చాలా గోప్యం అన్నమాట. పరమేష్ఠి తాలూకా దివ్య ప్రణాళిక మహామహులకు కూడా అవగతం కాదు. అది నెరవేరే వరకు. నారద మహర్షికి యాక్చువల్‌గా ఆలోచన రావాలి. నేనిప్పుడు తీసుకెళ్తున్నాను కదా! అది నెరవేరినట్టే అన్న భావం రాలా. బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళే వరకు ఆయన భ్రాంతిలోనే ఉన్నాడు. కపాలం పట్టుకొని ఎళ్ళే వరకు కూడా. వెళ్లి తండ్రి గారికి చూపిస్తే ఆయన నవ్వుతారాయన. "ఎందుకు నవ్వుతున్నారు తండ్రి" అంటే, "మరేంటి నెరవేరింది కదా! నువ్విప్పుడు తీసుకొచ్చావు" అన్నాడు టక్కుమని. అప్పుడు బయటకొచ్చాడు నారద మహర్షి. "అవును కదా! నేను తీసుకొచ్చాను కదా!" అంటే అంతవరకు కూడా ఆ చర్య నెరవేరే వరకు ఆయన మహర్షి ఆయన నారదుడు. ముల్లోకాలను సంచరించే దేవఋషి. అయినప్పటికి కూడా టక్కుమని భ్రాంతిలో పడిపోయాడు. దివ్య ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే బాబా దాన్ని చాలా సూక్ష్మీకరించి, "నా అనుజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు" అని చాలా తేలికైన మాటలు చెప్పారన్నమాట. జై బాబమ్మ మంచి కీర్తన పాడారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. మూర్తి గారు ఇప్పుడు ఒక కీర్తన పాడాలి. జై బాబా సార్. జై బాబా అండి మురళి గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ బాబా, ఓ బాబా, బాబా రామావతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కల్కావతారా. ఓ బాబా, ఓ బాబా, చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము. మధురాతి మధురం నీ నామ మధువు, మధురాతి మధురం నీ నామ మధువు, ఒకసారి చవి చూడ ఇక విడువలేము, ఒకసారి చవి చూడ ఇక విడువలేము. ఓ ఓ బాబా, ఓ బాబా, బాబా రామావతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా. ఓ బాబా, ఓ బాబా, నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములోన పదిలముగనుండుమా. నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములోన పదిలముగనుండుమా.
ఏ కానుకలు నీకు అర్పింపలేము, ఏ కానుకలు నీకు అర్పింపలేము. నా హృదయ కుసుమమే కానుక గనిత్తును, నా హృదయ కుసుమమే కానుక గనిత్తును. ఓ బాబా, ఓ బాబా, బాబా రామావతార, బాబా కృష్ణావతార, బాబా బుద్ధావతార, బాబా కలికావతార. ఓ బాబా, ఓ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంటే అందరికీ జై బాబా. మురళి గారు జై బాబా. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన చక్కగా ఆలపించారు. ఆయన దేవులు మన కలవలపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎప్పుడో అప్పుడు ఆంధ్ర పర్యటనలో రాశారు, మూల రూపాలలో మూర్తులు వేరైన మూల విరాట్ రూపమూర్తి ఇతడు అని ఆయన ఎప్పుడో ఒక పద్యంలో రాసేశారు మన కలవలపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్ర పర్యటనలో బాబాను చూసినప్పుడు. అలాగూ అన్ని అవతారాల్లో ఆయనే. అయితే ఈ అవతారం ప్రత్యేకత ఏమిటంటే 3 ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి ఈ అవతారంలో. అదేమిటంటే మనందరికీ తెలుసు, అది రూపమాధుర్యము, నామమాధుర్యము, ప్రేమ మాధుర్యము. ఈ 3 మాధుర్యాలతో ఆయన యావత్ ప్రపంచాన్ని తన వైపు ఆకట్టుకున్నారు. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఈ యుగంలో బాబా చేసిన ప్రక్రియ అన్నమాట. జై బాబా. మంచి కీర్తన పాడారు సార్. జై బాబా సార్. అమ్మ వాణి సిహెచ్, చేజర్ల వాణి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. మా సులోచన గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరాబాదేబు కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం, మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. మెహరాబాదేబు కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం, మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. ముడుపులు లేవు, మృక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగా ప్రేమను పొంద పరుగున వచ్చెదమయ్యా, హృదయము పొంగా ప్రేమను పొంద పరుగున వచ్చెదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం, మెహరవతారం మోహన రూపం,
శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబా జాను సమాధికి సాగి. ఘనమగు నీ చరితమునాలించి ఆనందము పొంగ పాడుదాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి. సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియముగా నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియముగా నిన్నే కొలచి దిగువన్ మెహరాబాద్ చేరి. ప్రియ మండలి వెలిగించిన దునిలో కోర్కెల మూతలు నెట్టుదాం. బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా, బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షవకాశం. మెహరవతారం మోహన రూపం, శరణము కోరిన జీవికి ధన్యం, శరణము కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఈ కీర్తనతో అందరికీ కూడా మెహరాబాద్ వెళ్ళి వచ్చినంతగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు మెహరాబాద్ కీర్తనలు పాడినా నాకు అలాగే అనిపిస్తుంది. గ్రూప్ అంతా మెహరాబాద్ ఒకసారి వెళ్ళి వచ్చామేమో అనిపిస్తుంది. అంత చక్కగా మంచి కీర్తన పాడారు. అయితే ఇందులో కైలాసం అనేసరికి ఇవాళ ప్రాముఖ్యత గుర్తొస్తుంది నాకు. ఈరోజు మనందరికీ తెలుసు వినాయక చవితి. బాబా దీనికి చాలా చక్కగా వివరించారు. ఆయన బావు కల్చూరి గారికి వివరణ ఇచ్చేటప్పుడు బావు కల్చూరి గారు ఒక బుక్ ఒకటి రాయడం జరిగింది. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని రాశారు బావు కల్చూరి గారు. అందులో ఈ వివరణని పొందుపరుచుకున్నారు ఆయన చక్కగా. యథార్థానికి మనకు చరిత్రలో కూడా చాలా గమ్మత్తుగా
ఉంది. ఎందుకంటే సనాతనుడు ఒక్కడే కదా, మొత్తం యావత్ విశ్వానికి సృష్టికర్త ఒక్కడే. ఎవరు ఎన్ని రకాలుగా మనం బాబాని ఎలాగైతే వివరిస్తామో మరొక ఆర్గనైజేషన్ వాళ్ళు మరొక కోణంలో వివరిస్తారు. కానీ ఆ రెండింటిని బేరీజ్ చేస్తే మాత్రం తత్వం ఒకటే అని బాధపడుతుంది. అయితే మనం మామూలుగా లిమిటెడ్ పరిమితులం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చెయ్యం. మనం మాదే గొప్ప మాదే గొప్ప అని పోట్లాడుకుంటాం అన్నమాట. చరిత్రలో గమనిస్తే ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ ది మెటీరియల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ లార్డ్ శివ అని చరిత్రలో తెలియజేయబడింది, శాస్త్రం తెలియజేయబడింది. ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ ది మెటీరియల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ లార్డ్ శివ. More broadly and symbolically, they are thoughts and desires. So, Shiva initiated the child with a big mind to control them as Ganesha or Ganapati. ఇది శాస్త్రంలో చెప్పబడింది. బాబా అదే చెప్పారు. బాబా ఏం చెప్పారు? ఒక ఆత్మ అంటే మొట్టమొదటి ఆత్మ అన్నారు ఆయన. సృష్టి ప్రారంభమైన లహర్ జరిగిన తర్వాత, సృష్టి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ఆత్మే గణేశుడు అన్నారు బాబా. ఇది సరిపోతుంది మనం జాగ్రత్త కంపేర్ చేస్తే. ఇండివిజువల్ తన మైండ్ని పోగొట్టుకుంటే ఆటోమేటిక్గా విశ్వమానసం వస్తుంది అతనికి. అదే బిగ్ హెడ్ అంటారు బాబా. అయితే ఇది కొంచెం లోతులుగా తర్కించాల్సిన విషయం కాబట్టి ఈ కొద్దిపాటి సమయంలో మనకి వివరించుకోవడం జరగదు. ఈరోజు ఆ ప్రశస్తమైనటువంటి వినాయక చవితి దినం కాబట్టి బాబా మాటలు మనకి చాలా వివరంగా అనిపిస్తుంది. అది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లో భావు కల్చూరి గారు దీన్ని వివరించుకోవడం జరిగింది. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. అమ్మ అరుణమ్మ మీరు కీర్తన పాడతారా జయబాబా? అని నెక్స్ట్ పాడతాను. అలాగేనమ్మా, అలాగే. కుమార్ గారు, ఆనంద్ కుమార్ గారు, జయబాబా ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై మెహర్ బాబా. మురళి గారు. జయబాబా సార్, జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, ప్రభు స్థితిలో గల పరమాధమును ప్రబోధించవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమాధమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మములకు
ప్రణతులు చేయవేవో మనసా శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవేవో మనసా పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవేవో మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకెవో మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవేవో మనసా ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా చపలత్వముతో అపమార్గములో సంచరించకేవో మనసా చపలత్వముతో అపమార్గములో సంచరించకేవో మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకెవో మనసా జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మన జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ సేయవే ఓ మనసా స్మరణ సేయవే ఓ మనసా స్మరణ చేయవే ఓ మనసా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి అందరికి జై బాబా మురళి గారు థ్యాంక్ యూ అండి జై బాబు సార్, జై బాబు సార్. మీరు కూడా చక్కగా మంచి తత్వాన్ని ఆలపించారు ఇవాళ. చాలా సంతోషం. జై బాబా. అసలు యాక్చువల్గా ఇందులో అజ్ఞానం, తర్వాత శాశ్వత పరమానందం, ఈ 2 మాటలు వింటే నాకు ఈరోజు ప్రాశస్తి గుర్తొస్తుంది. ఈ 2 మాటల మీద ఆధారపడి డెహ్రాడూన్లో పరమేష్టి నేను సర్వోన్నతుణ్ణి అని ప్రకటించుకున్నారు ఆయన. ఎందుకంటే మానవాళి తాలూకు అజ్ఞానమే అతనికి బాధ కలిగిస్తుంది ఎక్కువగా. ఆయన చెప్పారు. ఏమిటది? మీ ఆత్మల్ని ప్రక్షాళన చేయడం కోసం, మీ సంస్కారాలను త్వరగా తొలగించడం కోసం మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీ తల సంస్కారాలను ప్రక్షాళన చేసి మీకు మంచి శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని నేను చిన్న చిన్న వేదనలు, బాధలు కలిగిస్తూ ఉంటే మీకు అది తెలియక నా దగ్గరికి వచ్చి వాటిని తొలగించమని అడుగుతూ ఉంటారు అని బాధపడ్డారు ఒక సందర్భంలో బాబా. అసలు ఈ డెహ్రాడూన్లో ఐఎమ్ హైయెస్ట్ ఆఫ్ ది హై అని డిక్లరేషన్ జరిగినప్పుడు కూడా సందర్భం అదే ఒక విధంగా. ఎందుకంటే ఎవరో ఆ మధ్య చెప్పారు, ఈ బాబా గురించి ఉపదేశం చెప్తున్నప్పుడే ఒక మాట అన్నారు. టాటా బిర్లాలు ఉన్నారు చూశారు కదా, రతన్ టాటా దగ్గరికి వెళ్ళి గుండు సూది అడిగారంట. అలా ఉంటుంది మన తాలూకు కోరికలు. ఇవాళ భగవంతుడే ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అంటే ఒక అరగంట తడబడిపోతాం ఏం అడగాల అని. ఎందుకు? అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. మన కోరికలన్నీ మస్తిష్కంలోకి పొంకాలుగా వచ్చేస్తాయి అన్నమాట. అదే అజ్ఞానం అంటారు బాబా. శాశ్వత పరమానందం కోసం ఆయన వేసిన ప్రణాళికని చక్కగా ఆయన్ని ప్రేమిస్తూ, ఎందుకంటే ఆయన ప్రేమ చాలా చిత్రమైంది. ఇప్పుడు ఈ కీర్తనలో అదే పాడబడింది. ఆ ప్రేమ చాలా చిత్రమైంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని ఆ నామంతో ముందుకు కొనసాగుతూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ అజ్ఞానాన్ని జాగ్రత్తగా తొలగించుకోగలిగితే శాశ్వత పరమానందానికి పాత్రలు అవుతాం మనం అంతా. జై బాబా. మంచి కీర్తన పాడారు జై బాబు సార్. అమ్మ శారదమ్మ, మీరు కీర్తన పాడండి అమ్మా. నేను నెక్స్ట్ వాడతాను ప్లీజ్. భోజనం చేస్తాను. అలాగేనమ్మా, అలాగే. అమ్మ ఉమారాణి గారు, మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. టీచర్ గారు, రమణమ్మ టీచర్ గారు. జై బాబా. జై బాబా టీచర్ గారు.
జయబాబా వినిపిస్తుంది కదా జయబాబా? వినిపిస్తోందమ్మా. ఓకే జయబాబా. అందరికీ జయబాబా. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాకు. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంత రాలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నాళ్ళు, సహనమిసుమంత రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆతులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. మెహరు మెహరను చూమై మరచిపోయాము, ప్రేమ హృదయించసాగింది మాలో. మెహరు మెహరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేదభావాలు మరిచాము లోలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేదభావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరు ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ప్రేమ వరమనుచు తెలిపావు మేహేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమ వరమనుచు తెలిపావు మేహేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మేహేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. ప్రేమకే వసుడను అన్నావు మేహేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. మెహరు మెహరను చూనే, మెహరు శ్రీ అనుచూనే, బ్రతకగలమయ్యా మా తండ్రి జోహారు. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. అవతార్ మెహర్ బాబాకి జై. మురళి గారు జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా టీచర్ గారు. మంచి సందర్భోచితంగా ఈరోజు పరమేశ్వర తాలూకా హైయెస్ట్ ఆఫ్ ది హైని గుర్తు చేస్తూ చక్కగా మంచి కీర్తన పాడారు. ఇందులో శ్రీనివాసరావు గారు కూడా గమ్మత్తుగా, అంటే బాబా పరిధిలోకి రాకముందు, బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత అని చక్కగా ఈ పాటలో ఆ 3 చరణాల్లో కూడా ముందు వెనకలు చక్కగా పొందుపరిచారు ఆయన. బాబా పరిధిలోకి రాకముందు విగ్రహారాధన చేశాము, ఏమిటేమిటో చేశాము, ఎన్నో సాధనలు చేశాము, కానీ ఏం ఫలితం దొక్కలేదు. నీ ప్రేమలోకి వచ్చాక చక్కగా మాలో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది అని చక్కగా ఈ పాటలో శ్రీనివాసరావు గారు చక్కగా తెలియజేశారు. ఈరోజు ఆయన సర్వోన్నతుడిగా ప్రకటించుకున్నటువంటి రోజు, నిజంగా చాలా పవిత్రమైన రోజు. 1953 సెప్టెంబరు 7వ తేదీన ఆయన ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని మానవాళికి తెలియజేసుకున్నారు ఆయన. కాబట్టి అంతటి
ఔన్నత్యాన్ని పొందినటువంటి ఉన్నతమైన సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడు మనకు లభించాడు కాబట్టి మనం అంతా అదృష్టవంతులం. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. చేసేదా నేను జై బాబా అంటే? మీరు కీర్తన పాడండి. జై బాబా. జై బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. సర్వోన్నతుని శరణని నమ్మిన ప్రేమే ప్రేమా, సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమా, సర్వోన్నతుని శరణని నమ్మిన ప్రేమే ప్రేమా, సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమా, ప్రియతమునిచ్చకు బద్ధునిగా మను ప్రేమే ప్రేమా, తానను గర్వం వీడి మెహరను ప్రేమే ప్రేమా, ప్రేమించుట లక్షణమై నిలచిన ప్రేమే ప్రేమా, ప్రేమించుటలో త్యాగము చూపిన ప్రేమే ప్రేమా, ప్రేమతో మానవ సేవను చేసిన ప్రేమే ప్రేమా, ప్రేమ జీవనము గడిపి తరించిన ప్రేమే ప్రేమా, సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమా, సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమా, మానవ సేవే లక్ష్యము కాగల ప్రేమే ప్రేమా, మాధవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమా, మరువక మెహరుని స్మరణములో మన ప్రేమే ప్రేమా, ఆర్ద్రతతో సన్నిధికి గసిన ప్రేమే ప్రేమా, కామరహిత ఆరాధన చేసిన ప్రేమే ప్రేమా, హృదయములో ఆ మూర్తిని నిలిపిన ప్రేమే ప్రేమా, సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమా, సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమా, గురుతర బాధ్యతనెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమా, గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమా, గురు సాయుజ్యము పొంది తరించు ప్రేమే ప్రేమా, మానవులకు ఆదర్శప్రాయమౌ ప్రేమే ప్రేమా, ప్రేమ కోసమే జీవించిన ఆ ప్రేమే ప్రేమా, ప్రేమ కోసమే మరణించిన ఆ ప్రేమే ప్రేమా,
సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ, సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. ఎందుకంటే ప్రేమ గురించి వర్ణించడం ఎవ్వరి వశం కాదు. ఎందుకంటే ఆయన ఎంత ఉన్నతుడో ఆయన ప్రేమ అంత ఉన్నతమైంది. అలాంటిది ఆ మొత్తం ప్రేమని లవ్ ఇన్ ఏ నట్షెల్ అన్నట్టుగా ఒక చిన్న కీర్తనలో చక్కగా పొందుపరిచాడు ఈ రచయిత. అయితే అది ఆయన గొప్పతనం. అందుకే అంటారు అది బాబా గొప్పతనమే అంటారు ఆయన. బాబా కూడా అందుకే నా పని నేనే చేసుకుంటాను అంటూనే అందరి ద్వారా ప్రేరణ కలిగిస్తూ తన తాలూకు అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ చక్కగా విశదీకరించే విధంగా పొందుపరిచారు అన్నిన్ని. వాళ్ళు హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో కూడా అదే అంటారు బాబా. ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్న్స్ ది లా, అండ్ మై లవ్ సస్టైన్స్ ది యూనివర్స్ అన్నారు. చూసారా, 2 మాటల్లో చెప్పేశారు మొత్తం. ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, నేను అనుకున్నదే పరిపాలనా విధానం, అండ్ మై విష్, నా ఇచ్చే చట్టం అంటారు బాబా, అండ్ మై లవ్ సస్టైన్స్ ది యూనివర్స్, నా ప్రేమే ఈ మొత్తం విశ్వాన్ని పోషిస్తుంది అంటారు. ఇది అక్షరాల యథార్థం. ఇది అంటే ఆయన ప్రేమతోనే అన్ని సమస్త జీవరాశులు 84 లక్షల జీవరాశులు కూడా ఆయన ప్రేమతోనే బ్రతుకుతున్నాయి. ఇది నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఆయన అందుకే తనకు తానుగా ఐఎమ్ హైయెస్ట్ ఆఫ్ ది హై అని ప్రకటించుకోవడంలో ఉద్దేశం అదే. ఇంకా అంతకంటే ఎక్కువ మరేం లేదు. అంటే తనకంటే గొప్పది మరి ఇంకేం లేదని స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, నాదే పరిపాలన చట్టం, నాదే. మై విష్ గవర్న్స్ ది లా, నా తలకు ఇచ్చే చట్టాన్ని పరిపాలిస్తుంది. మై లవ్ సస్టైన్స్ ది యూనివర్స్, నా ప్రేమే విశ్వాన్ని పోషిస్తోంది అంటారు. అందుకనే అదే మెసేజ్లో మరో చోట ఏమంటారంటే, నాట్ యువర్ ఓన్ లైఫ్ బట్ యువర్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్ వుడ్ బి బట్ ఎ స్మాల్ సాక్రిఫైస్ టు ప్లేస్ ఎట్ ది ఫీట్ ఆఫ్ వన్ సచ్ as బాబా అని కూడా నిష్కర్షగా చెప్పారు పాపం. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో కొద్దిపాటి బాధ కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అయితే మనల్ని ప్రేరణ కలిగించడం కోసం, మనల్ని గెచ్చడం కోసం ఈ మాట అన్నారు బాబా. ఎందుకంటే మానవాళి ఆయనకి చాలా ప్రేమ పాత్రలు. మానవాళికి ఆయనంటే మానవాళికి ఇష్టం, మానవాళంటే ఆయనకి ఇష్టం. కాబట్టి అయినప్పటికీ మానవాళిని అప్రమత్తం చేయడం కోసం ఆయన ఒక కఠినమైన మాట వాడారు ఇక్కడ. నాట్ యువర్ వన్ లైఫ్ బట్ యువర్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్ వుడ్ బి బట్ ఎ స్మాల్ సాక్రిఫైస్ టు ప్లేస్ ఎట్ ది ఫీట్ ఆఫ్ వన్ సచ్ as బాబా. మన ఒక్క జీవితమే కాదు, మొత్తం మన తాలూకా 84 లక్షల జీవితాలని, మనకి 84 లక్షల జన్మలు ఉన్నాయన్నారు. ఈ 84 లక్షల జన్మలు కూడా ఆయన పాదాల దగ్గర పెట్టినా ఆ ప్రేమకు సరితూగదట. అంటే ఆ ప్రేమ తాలూకు విలువ చెప్పడం కోసం ఆయన ఇక్కడ నెగిటివ్గా ఆస్పెక్ట్లో మనకి గెచ్చడం జరిగింది. అందువల్ల అంతటి సర్వోన్నతుడు కాబట్టి మనం దాన్ని ఒక మదింపుగా తీసుకోవాలి. ఈ రోజుని మరొకసారి స్మరణ చేసుకొని ఆయన గొప్పతనాన్ని మళ్ళీ మరొకసారి పునశ్చరణ చేసుకొని ఆయన ప్రేమలో, ఎందుకంటే ఆ ప్రేమ ఎన్ని విధాలుగా ఉందో మీరు పాడిన కీర్తనలో తెలుస్తోంది. ఇంకా అంతకంటే విపులంగా తెలియజేయడానికి మాటలు చాలవు. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబమ్మ. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. అమ్మ అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీ సరి నీవే ప్రేమమా, వరవడి మాటలు కావు సుమా, నీ సరి నీవే ప్రేమమయా,
వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా దివ్యానుభవమతి యద్ స్పృశించగా పారవశ్యమది కలిగినచో తొలిని చెలిమి కలిమికి లోబడి తొలిని చెలిమి కలిమికి లోబడి సర్వసాక్షివని నమ్మితిని నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా తల్లివి తండ్రివి నీవని నమ్ముచు తన్మయత్వమున మునిగితిని తనయుని తపనది తెలిసిన వాడవు తట్టి నీ ఒడిని చేర్చితివి నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా తనువు హనువు అనువనువున నీవై తనువు అనువు అనువనువున నీవై తలపు తలపులో తపనవు నీవై ఎక్కడ చూసినా అక్కడ నీవై దిక్కై కాచిన నా బాంధవా నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా సర్వము నీవని నమ్మిన క్షణమున స్వరము సాగే సంకీర్తనగా సంకీర్తననా సాధన చేసి మెహర శ్రీగా నను మలచితివి నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా ప్రేమమయా. ధన్యవాదములు మేయర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై మేయర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆయనకి ఆయనే సాటి అన్నది వాస్తవం. ఎందుకంటే ఒకసారి బాబాజాన్ మాటలో వింటే మనకి ఒళ్ళు గగురుపాటు కరుస్తుంది. గూస్ బంప్స్ అంటారు చూశారు కదా, అలాగ అనిపిస్తుంది అనమాట. శరీరం రోమాంచితం అయిపోతుంది. బాబాజాన్ బాబా గురించి చెప్పిన మాట. బాబాజాన్ ఏమంటారంటే, సమ్ డే ది హోల్ వరల్డ్ విల్ కాల్ అవుట్ మెహర్ మెహర్. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మొత్తం యావత్ ప్రపంచం కూడా మెహర్ మెహర్ అంటుంది అని బాబాజీ చెప్పడం జరిగింది. ఆల్ ది ట్రీస్ విల్ కాల్ అవుట్ మెహర్. చెట్లు కూడా. ఎందుకు? ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశులు. ఎవల్యూషన్ మనం జాగ్రత్త గమనించినట్టయితే అన్నిట్లో కూడా ఆత్మ ఉంది, అన్నిట్లో చైతన్యం ఉంది, స్థాయిల్లో ఉంది. కాబట్టి అంతకు అద్భుతమైన ప్రక్రియ విమర్చబడింది ఈ విశ్వంలో. అలాంటి విశ్వాన్ని అరచేతిలో సృష్టించినటువంటి పరమేష్ఠి కాబట్టి
ఆయనతో పోటీ పడే మరొక శక్తి ఏది విశ్వంలో లేదు. ఆయన ఒక్కడే ఉన్నది, ఆయన ఒక్కడే, ఆయనకి ఆయనే సాటి. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పబడింది. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనుంజయ. ఓ అర్జున, ఈ విశ్వంలో నాకు సాటి కాదగిన పదార్థం మరొకటి లేదు, నాకంటే విలువైనటువంటి వస్తువు మరి లేదు అన్నాడు. కృష్ణావతారంలో కూడా నొక్కి ఒక్కాని చెప్పారు బాబా. అదే విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. పదే పదే ఎందుకు చెప్తున్నారంటే మనం అంతా పరిమితులం కాబట్టి, దాన్ని ఆ శక్తిని తెలుసుకోలేం కాబట్టి పదే పదే 5329 సార్లు వచ్చారు ఈ విషయం చెప్తూ, నొక్కి ఒక్కానించి మనల్ని సిద్ధపరచడానికి అన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయన తాలూకా తత్వంలో ఇమిడి ఉంది. ఆయనకి మించిన ఎవ్వరూ లేరు, ఆయనకి ఆయనే సాటి. ఆయన ప్రేమ అద్వితీయం. అలాంటి ప్రేమ భాండాగారం మనకు లభించింది కాబట్టి మనం ధన్యులం అన్నమాట. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. నాన్న డిఆర్కే శ్రీను ఒక కీర్తన పాడమ్మా. జయబాబా. जय बाबा सर। జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर बाबा प्रेममया श्रीनु तनया शरणमया। मेहर बाबा प्रेममया श्रीनु तनया शरणमया। ओ मेहर बाबा श्री मेहरु बाबा, प्रभो मेहरु बाबा, श्री मेहरु बाबा। मेहरु बाबा प्रेममया श्रीनु तनया शरणमया। ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా। ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా। పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయా। నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా। నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా। నడిచే భాగ్యము చూపుమయా। మెహేరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా। ఆడంబరము జీవనము అశాశ్వతం బని తెలిసినది। ఆడంబరము జీవనము అశాశ్వతం బని తెలిసినది। శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని। సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని। సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని। నిర్మలముగ నిన్ను వేడితిని। మెహేరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా। ఓ మెహరు బాబా श्री मेहरु बाबा, प्रभो मेहरु बाबा, श्री मेहरु बाबा। मेहरु बाबा प्रेममया श्रीनु तनया शरणमया। భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా। భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా।
అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయ్యా మా పాపములన్నీ తొలగెనయ్యా నీ ప్రేమ సన్నిధిని చేర్చుమయా మెహేరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయా మెహేరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయా बोलो अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా జై బాబా సార్ ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జై బాబా నాన్న మంచి కీర్తన పాడావు. ఆయన ఒక మాట ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు. అది ఎలాగంటే ఇప్పుడు ఈరోజు ప్రాశస్త్యం అలాగే ది హైయెస్ట్ ఆఫ్ ది హై, దీనికి గతంలో ఒకసారి ఆలోచించినట్టయితే డిస్కోర్సెస్లో ఒక మాట అన్నారు బాబా. డిస్కోర్సెస్లో ఒక చాప్టర్లో సాధకుడు గురువుని పరీక్షించి ఎన్నుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చాడు మానవాళికి. అది ఇక్కడ నాకు కనిపిస్తోంది. ఈరోజు ప్రాశస్త్యంలో దాని కనెక్షన్ ఉందనిపిస్తుంది. ఏమిటది? డిస్కోర్సెస్లో ఇవ్వబడింది అది యథార్థానికి. ఆ డిస్కోర్సెస్లో ఇవ్వబడినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సాధకుడు గురువుని శోధించి అంటే పరీక్షించి ఎన్నుకోవచ్చు. ఇక్కడ కూడా ది హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో ఒక మాట వాడేది, ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. అసలు అలా అనాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఏదైతే అయి ఉన్నాడో అది యథార్థం. అది అయితే ఆ సంగతి ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అందుకనే పాపం మన సౌలభ్యం కోసం మళ్ళీ మనకే ఆప్షన్ ఇస్తున్నాడు ఆయన. ఇఫ్ ఐ ఆమ్ అని వాడాడు. అన్ని ఆ పేరాలన్నింటిలో కూడా అది కనిపిస్తుంది. ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఒకవేళ నేను సర్వోన్నతుడినైతే, మై రోల్ డిమాండ్స్ దట్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వాంట్స్. నువ్వు వాడిని కీర్తనలో అదే, ఈ భగవంతాలు ఈ కోరికలు ఇవన్నీ తొలగించు తండ్రి, అందులోనే ఉంటూ అనుభవిస్తూ వెంపర్లాడుతూ ఆయన్నే మళ్ళీ తొలగించమని అడుగుతున్నాం మనం. అందుకే ఆయన నవ్వుకుంటూ ఉంటారు. ఆ చిరునవ్వు వెనకాల అదొక కారణం కూడా ఉంది. నో యు ఆల్ దట్ ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై రోల్ డిమాండ్స్ దట్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వాంట్స్, కన్జ్యూమ్ ఆల్ యువర్ డిజైర్స్ and make you desireless rather than satisfy your desires. కోరికలన్నిటికీ అతీతంగా, అంటే ఇందాక కుమార్ గారు పాడారు, అనంత ఆనందం, బ్రహ్మానందం. అది ఎలాగంటే ఆయన తలకు శాశ్వత పరమానందం ఇవ్వడం కోసమే ఈ ప్రక్రియ చేపట్టారు. అది తెలుసుకునే విధంగా మనల్ని మదింపు చేస్తున్నారు. తన 75 అవతార కాలంలో ఈ మదింపుకే ప్రాధాన్యత ఇచ్చారు బాబా. మనకు తెలియదు అది, ఎందుకంటే మనం అంతా పిల్లలం. పరమ తండ్రి మన కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారో మనం తెలుసుకోవడం చాలా కష్టం. అందువల్ల ఈ తత్వాన్ని కానీ అవగాహన చేసుకున్నట్టయితే ఆయన ప్రేమ స్పష్టంగా అర్థమవుతుంది. దానికి మనం పాత్రలు అవుతాం. జై బాబా నాన్న మంచి కీర్తన. అమ్మా కే విజయలక్ష్మి గారు, కళ్యాణ విజయలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా అమ్మ. కళ్యాణ కే విజయలక్ష్మి గారు పాడండి, కీర్తన పాడండి. శ్రీకుమార్ ఐడి మీద ఉందండి. కాదమ్మా మీరు కాదు, ఇంకో విజయలక్ష్మి గారు ఉన్నారు. జై బాబా. జై బాబా, జై బాబా పాడండి.
శ్రీకాకుళం. అవతార్ మెహర్ బాబా की जय। మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం, మెహరు మెహరు పారాయణం ప్రతి నిమిషం ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం, ప్రతి నిమిషం ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం, గడచిన ప్రతి క్షణము మరి రాదని, గడచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుతో మనుట ప్రమోదం, బాబా బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం కలతలలో పడి కలవర పడిన మెహరనుటే పరిహారం, కలతలలో పడి కలవర పడిన మెహరనుటే పరిహారం, కరుణామయుడా పరమాత్ముడని, కరుణామయుడా పరమాత్ముడని శరణనుటే అనుకూలం, శరణనుటే అనుకూలం, బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం, చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం, అంతయు ఆతని చనుకుంటే, అంతయు ఆతని చనుకుంటే స్వేచ్ఛను బలయుట కాయం, స్వేచ్ఛను బలయుట కాయం, బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం, ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం, ప్రేమను కోరి ప్రేమించినచో, ప్రేమను కోరి ప్రేమించునుచో దొరకును ప్రేమ సహాయం, దొరకును ప్రేమ సహాయం, బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం, మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం, జన్మవరోధం మెహరుని నామం, జన్మవరోధం మెహరుని నామం మరించుటే సకలాదం, మరించుటే సకలాదం, బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం
మెహరు మెహరు శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం. మెహరు మెహరు శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం. కీర్తనలోనే ఆర్ద్రత చెంది, కీర్తనలోనే ఆర్ద్రత చెంది చేరును మెహరుని దామం, చేరును మెహరుని దామం. బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, బాబా మెహర్, మెహర్ బాబా మెహర్. మెహరు మెహరు పారాయణం ప్రపరమ పదానికి మూలం. మెహరు మెహరు పారాయణం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. ఈ పాట తాలూకా జీవం అంతా కూడా ఒక చిన్న 2 లైన్లో ఉంది. ప్రతి నిమిషం ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం. గడచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుతో మనుట ప్రమోదం. ఈ 2 లైన్లోనే ఉంది ఈ పాట తాలూకా జీవం అంతా కూడా. మనం ఏం చేయలేం, ఆయన రూపం చూస్తూ ఆ నామాన్ని ఆస్వాదిస్తూ ఆయన్ని ప్రేమించడం ఒక్కటే చేయగలం మనం, అందుకనే ఏం చేయలేం. జై బాబామ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ సిహెచ్ వాణి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. సిహెచ్ వాణి. జై బాబామ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. పాడవే 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 కోయిలా, పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు మాట, పాడవే పాటగా ప్రభు మెహరు మాట, పాడవే 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 కోయిలా. ఎగురు మేతలు మాని చింతించదేలని, ఎగులకే రగులకే పొదరిండ్ల దూరకే, చిగురు మేతలు మాని చింతించదేలని, పొగలకే రగులకే పొదరిండ్ల దూరకే, దిగులు మానమే సఖీ పగులు నే హృదయంబు, దిగులు మానమే సఖీ పగులు నే హృదయంబు, పగులెల్ల నేడు నీ పాటలే విననైతి, పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు మాట, పాడవే 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 కోయిలా. ఈనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే, నానాత్వభావమిల నాశమునరింపగా, ఏనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే, నానాత్వభావమిల నాశమునరింపగా,
పరమ గురువులు పిలువా పరుగులిడి వచ్చనే, పరమ గురువులు పిలువా పరుగులిడి వచ్చనే, దొర మెహరాఖ్యుడై ధర సంచరించనే. పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు మాట, పాడవే 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 కోయిలా. ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే, ప్రేమ హృత్కమల రహిత ప్రేమ భాస్కరుడే, ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే, ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే, ప్రేమ హృదయమే నీరు ప్రియుని మందిరమే, ప్రేమ హృదయమే నీరు ప్రియుని మందిరమే, ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే, ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే. పాడవే 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 కోయిలా, పాడవే పాటగా ప్రభు మెహరు మాట, పాడవే 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 కోయిలా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మురళి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు భాస్కర్ రాజు గారిది. భాస్కర్ రాజు గారు మంచి భావుకత ఉన్నటువంటి భావుకుడు, ఆయన కళాకారుడు. అందుకనే చక్కగా డోంట్ వర్రీ బీ హ్యాపీ అన్న సందేశాన్ని ఆపాదించి కీర్తన రాశారు ఆయన. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే మనల్ని అందరినీ కోయిలతో పోల్చారు ఆయన. కోయిలతో పోల్చి కోయిలకి ఆపాదించి మన బలహీనతలన్నీ కోయిలకి ఆపాదించారు. నువ్వు బాధపడకు, గుండె పగిలిపోతుంది, హాయిగా పాడుకో అని. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా అలాగే చేశారు. దాదాపు 300 బుర్రకథలు చెప్పారు బాబా చరిత్రని. బాబాకి అత్యంత ప్రీతిపాత్రులు అయిపోయారు ఆయన భాస్కర్ రాజు గారు. ఎందుకంటే అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. జీవితాలు, సంపదలు, సుఖాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన సంకీర్తన చేస్తూ వీలైనంత వరకు ఆయన్ని తలుచుకుంటూ గడపడమే గొప్ప విషయం అన్నమాట. అంతకంటే కోయిల మాధుర్యం మన జీవితాలకు మరి ఇంకేమి లేదు. అంత అద్భుతమైనటువంటిది ఈ చిన్న పాటలు పొందుపరిచారు ఆయన. జయబాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా. మా ఉమారాణి గారు, మీరు కీర్తన పాడతారా? జయబాబా. జయబాబా అమ్మ, ఉమారాణి గారు. మా ధనలక్ష్మి, మీరు కీర్తన పాడండమ్మా. జయబాబా. జై బాబా. జై మెహర్ జయబాబా. జయబాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की జై. అంతట నీవే, అందరిలో నీవే, అంతట నీవే, అందరిలో నీవే, సర్వము నీవే నయా బాబా. పొగడను బాబా, ఏమని నిన్ను పొగడ, కరుణామయమౌ ఆమోముగని తన్మయముందెను నా మనసు, కరుణామయమౌ
ఆమోముగని తన్మయమొందెను నా మనసు. ఆ రఘురాముడు ఆ ఘనశ్యాముడు, ఆ రఘురాముడు ఆ ఘనశ్యాముడు నీలోనే మాకు కనిపించెనయా. ఆ రఘురాముడు ఆ ఘనశ్యాముడు నీలోనే మాకు కనిపించెనయా. అంతట నీవే అందరిలో నీవే, అంతట నీవే అందరిలో నీవే, సర్వము నీవే నయా బాబా. ఏమని నిన్ను పొగడను బాబా, ఏమని నిన్ను పొగ. నీ సంకీర్తనం నీ సంగమము మా జీవనమే మార్చెనయా. నీ సంకీర్తనం నీ సంగమము మా జీవనమే మార్చెనయా. ఆనందానికి అవధులు లేనివి, ఆనందానికి అవధులు లేనివి, కష్ట సుఖాలను మరపించేవి. ఆనందానికి అవధులు లేనివి, కష్ట సుఖాలను మరపించేవి. అంతట నీవే అందరిలో నీవే, నీవే అందరిలో నీవే, సర్వము నీవే నయా బాబా. ఏమని నిన్ను పొగడను బాబా, ఏమని నిన్ను పొగడను. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. జై బాబా అంకుల్, జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. అంతటా అన్నిటా ఆయన ఉన్నాడన్నారు. ఎందుకంటే శాస్త్రం ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. ఏమిటంటే సూది మొన మోపడానికి కూడా చోటు లేనంతగా ఆయన వ్యాపించున్నాడంట. భగవంతుడు విశ్వంలో సూది మొన మోపడానికి కూడా చోటు లేదు. అంటే సూది మొన ఎంత ఉంటుంది, అంత మోపడానికి కూడా చోటు లేనంతగా ఆయన వ్యాపించున్నాడంటే ఆయన ఔన్నత్యం, ఆయన వైశాల్యం, అంతర్యామి అంటారు. అందుకని ఆయన తాలూకా వ్యాపకత తెలుసుకోవడం మన చుట్టూ ఉన్నప్పటికీ మనకు తెలియదు. అంతటి అద్భుతమైనటువంటి ప్రక్రియ మనతో ఇమిడ్చాడు ఆయన. అందుకని మనం చేయగలిగేదల్లా కొద్దిపాటి స్పర్శ లభించింది. ఆయన దేవుడు అనే ఆయన రూపం చూసి ఆయన నామం విన్నాం, ఆయన రూపం చూసుకున్నాం, ఆయన సంకీర్తన చేస్తున్నాం. ఒక చిన్న భావన ఏర్పడింది ఆయన దైవం అని. అది చాలంటాడు ఆయన. దాన్ని పట్టుకొనే జీవితాన్ని కొనసాగించమంటాడు. అందుకని మనం చేయగలిగేది అది. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ సత్యవతి గారు, మీరు కీర్తన పాడండమ్మా. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఉన్నదొకటే నిజము, ఉంటున్నదొకటే నిజము, ఉండేది ఉర్వినది శాశ్వతము. తెలుసా ఓ మనసా, ఉన్నదొకటి నిజము, ఉంటున్నదొకటి నిజము. దేహములలో వసించిన నీ
నీకు దేహి రహస్యము తెలిసేదెప్పుడో సంస్కారములతో కలిసిన నీవు శాశ్వతమున కలిసేది ఇంకెప్పుడు వాహనము దేహములై కార్యములు స్నేహితులై కాలములు గడచినను కనవు ఏ నిజమును నీవు ఉన్నదొకటే నిజము ఉంటున్నదొకటే నిజము ఉన్నతమైనది మానవ హృదయం కోరదు ఎన్నడు నీతో స్నేహం నిజమును గ్రహించు సత్తా ఉన్న నిండుకుండ అది తొణకదు సుమ్మా దేవునికి ఆవాసం స్పందనకు ఆధారం నీవు పని ఆపినచో చేయునది తన పని అప్పుడు ఉన్నదొకటే నిజము ఉంటున్నదొకటే నిజము ఆ ఒకటే దిగి వచ్చెను నేడు అవతారునిగా భాసిలే నేడు మెహరు బాబా పేరునవాడు ప్రేమను పంచెను జగతికి నేడు ప్రేమ కది దాసోహం మనసు కది అవరోధం చిలిమి కది ప్రాకారం మెహర్ శ్రీ స్వర సాహిత్యం ఉన్నదొకటే నిజము ఉంటున్నదొకటే నిజము ఉండేది ఉర్వినది శాశ్వతము తెలుసా ఓ మనసా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి థ్యాంక్ యూ మురళి గారు అందరికీ జై జై బాబా జై బాబా అమ్మ జై బాబా మీరు ఈ పాట వింటుంటే నాకు ముగ్గురు కనిపిస్తున్నారు ఒకటి బాబా రెండు పాట మూడు మెహర్శ్రీ గారు ఇలాగా ఈ ప్రెజెంటేషన్ జరిగేటప్పుడు బాబా పాట మెహర్శ్రీ అంటే ఆయన చర్య ఎంత అద్భుతంగా ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది తత్వదర్శనాన్ని ఆకలింపు చేసుకున్న మెహర్శ్రీ గారు ఆయన తత్వం లోతుల్లోకి చొచ్చుకెళ్ళిపోతున్నారేమో అనిపిస్తోంది ఆయన వైపు ఆలోచిస్తే అలాగే ఆ పాటలోని విలువలు గమనిస్తే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక నిజం అది ఆయనే ఆయన ఆ నిజం ఎలాగా చిన్న అవరోధం ఆయనకి మనకి మధ్యలో ఈ ఫాల్స్ ఏదైతే ఉందో ఫాల్స్ నేను ఫాల్స్ ఐ అనేది ఎలాగైతే చిన్న అవరోధం నలక అన్నమాట ప్రవాహంలో చిన్న నలక అవరోధం కలిగిస్తుంది చూసారా పెద్ద పెద్ద వెహికల్స్ నడిపేటప్పుడు ఏదైనా చిన్న అవరోధం అయితే ఆ డ్రైవర్ వెంటనే తన క్యాబిన్ నుంచి రోడ్డు మీదకి దిగిపోతాడు ఏమైందో చూద్దామని అలాగూ ఆ అనంత ధామం నుంచి ఆయన కూడా ఈ వాస్తవాన్ని బహిర్గతం చేయడం కోసం అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మన మధ్యకి వచ్చేస్తుంటాడు అనమాట జై బాబా మంచి కీర్తన పాడారమ్మా జై బాబా జై బాబా అమ్మా విజయలక్ష్మి గారు ప్రేయర్ చేయండి అమ్మా సమయం అయింది జై బాబా విజయలక్ష్మి గారు జై బాబా అండి జై బాబా అమ్మ బాబా మీకు ప్రేయర్ అవకాశం ఇచ్చారు ప్రేయర్ చేయండి జై బాబా ఓకే అండి థ్యాంక్ యూ జై బాబా अवतार मेहर बाबा की जय ओ परवरदिगार the preserver and protector of all
You are without beginning and without end. Non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of soul, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yezdan, Ahur Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Avatar Meher Baba ki Jai. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా అండి మురళి గారు, థ్యాంక్స్ అండి. జై జై బాబమ్మ, బాబా, జై బాబా, అందరికి జై జై బాబా. బాబమ్మ, జై బాబమ్మ. చక్కగా సర్వోన్నతునికి ప్రార్థనలు సమర్పించుకున్నాం. ఇప్పుడు శేషరత్నం గారు ఒక 2 నిమిషాలు నామం చెప్పండి అమ్మా. జై బాబా. जय बाबा सर, जय बाबा सर। జై బాబమ్మ. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम
ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ, జై బాబమ్మ. చక్కగా నామం చేశారు. ఎందుకంటే నామం చేయడం ఎంత గొప్పదో నామం వినడం కూడా అంతే గొప్ప అన్నారు బాబా. గ్రూపులో అందరూ కూడా విన్నారు, మీరు నామం చేశారు. ఆ ఫలితాన్ని మనం తప్పకుండా పొందుతాం. జై బాబా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మౌనం వహించిన తర్వాత శర్మ గారు బాబా వారికి హారతి నివేదిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. శర్మ గారు బాబా వారికి హారతి నివేదించండి. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरणा. मेहरु बाबा प्रेममया नीवे माकू सर्वमया. मेहरु बाबा प्रेममया नीवे माकू सर्वमया. मनसु हारति दे, मनसु हारति दे, श्रीकर मौनी सुंदर रूपम, शुभकर मौ आनंद स्वरूपम. श्रीकर मौनी सुंदर रूपम, शुभकर मौ आनंद स्वरूपम. विमल दया गुणा प्रेम स्वरूपम, निरुपम तेजो विलसित सत्य स्वरूपम.
మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే నీ సేవే మాకి హము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ సేవే మాకి హము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరి రానీరా మానస చోరా మది కోరా శాశ్వత మౌని దరి రానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అండి అందరికీ జై మెహర్ బాబా ధన్యవాదాలండి మురళి గారు జై బాబా జై థ్యాంక్ బాబా యూ సార్ జై బాబా సార్ జై బాబా బాబా వారికి చక్కగా హారతి నివేదించారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ సర్వోన్నతుని ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను కార్యక్రమం చక్కగా జరిగింది అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై బాబా అందరికీ జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय।